లోపల నల్లమందు ఉంది, ఓ నల్లపూసంత నల్లమందు పట్టరా అన్నారు. నెమలి ఎప్పుడు తినలేదు, నెమలి ఏదో తింటూ ఉంటుంది. అలాగే తింటున్న నెమలిని పిలిచి ఆయన నల్లమందు అక్కడ పెట్టి తినిపించారు. ఆ చిన్న నల్లమందు గుళిక తిండేది. అది మర్నాడు 3 గంటలకు వచ్చేసింది. వచ్చేసి రెక్కలు అల్లారుస్తూ ఓ క్రాంఖణం చేస్తోంది. ఆయన మళ్ళీ ఓ పిసర్ నల్లమంది పెట్టారు. అది మళ్ళీ తినేసి వెళ్ళిపోయింది అంతే వెంటనే. ఇక 3 అయ్యేటప్పటికి మీరు ఎన్ని పెట్టండి, ఆ నల్లమందు పెట్టకపోతే మాత్రం దానికి నిద్ర పట్టదు. అది ఇంకేమీ తినదు. అది మిగిలిన వాటిని కూడా పొడి చేస్తుంది. అంటే అంత గొప్ప నెమలి ఒక్కసారి నల్లమందు పుచ్చుకోవడానికి అలవాటు పడింది అంతే. ఇప్పుడు అది నల్లమందుకి బానిసైంది. మీ మనసు నల్లమందు విషయమే కాదు, మీ ఇంద్రియములనేటటువంటి ద్వారములను తెరిచి దేన్ని లోపలికి పుచ్చుకోవడానికి అలవాటు చేశారో దాన్ని పుచ్చుకొమ్మనే జరుగుతుంది. మీరు అదే పనిగా ఒక దానికి అలవాటు పడిపోయారనుకోండి, ఇంక అదే పని. ఇంకేమున్నదండి ఇప్పుడు ఇవాళ లోకంలో? నేను తరచు విమర్శించానని మీరు దయచేసి ఏమనుకోవద్దు. వేళ లేదు, పాలలేదు. అసుర సంధ్య వేళ దీపాలు పెట్టారు అంటే సనాతన ధర్మంలో ఈ దేశంలో ఒక గౌరవం ఉంది. దీపం పెడితే ప్రతి ఇంటిలోనూ కూడా గృహలక్ష్మి అయిన ఆడది మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది. అవునా కదా? సంధ్యాదీపం వెలిగించారు అంటే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని ఓసారి ఆ గౌరమ్మకి నమస్కారం చేస్తారు. ఇవాళ ఇలా సంధ్యాదీపం పెట్టి మీరు ఇలా టీవీ పెట్టగానే మెళ్ళో మంగళసూత్రాలు లాగేస్తూ ఉండడం, లాగేసి విసిరేయడం, స్లో మోషన్లో అది ఎంత దూరం వెళ్ళి పడిపోయిందో చూపిస్తూ ఉండడం, లేకపోతే చచ్చిపోయిన శవాల్ని కాలుస్తున్నటువంటి దృశ్యాలు ఇంట్లో ఆ దిక్కున కనపడుతూ ఆ మంటల యొక్క దృశ్యాలు గోడల మీద వాటి మీద పడుతూ ఉండడం, భయానకంగా దాన్ని చూస్తూ ఉండడం, కొట్టుకున్నవి పొడుచుకున్నవి 1కి 4 మాటలు రీప్లే చూపిస్తూ ఉండడం, అర్ధరాత్రి వేళ ఘోరమైనటువంటి వాటిని సావధానంగా చూసే అవకాశం పిల్లలకి ఇవ్వడం, ఇవన్నీ పిల్లలకి ఇచ్చి మీ పిల్లలు మంచిగా ఉండాలని మీరు కోరుకుంటే ఎలా ఉండడం కుదురుతుందండి వాళ్ళకి? రోజు విషం పెడితే విషకన్య అవుతుంది తప్ప అది ఆవుదూడ ఎలా అవుతుంది? ఇవాళ మన దౌర్భాగ్యం అంతా దీని గురించే ఏడిచారు మహానుభావులు శాసనసభల్లో. సంస్కృతి నశించిపోతుందయా అని ఏడిచారు. సంస్కృతి నశించిపోయాక నీకు భౌతిక భోగం ఎంతున్నా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వితౌట్ అన్ అయోటా ఆఫ్ రెస్ట్రైంట్ ఈస్ టోటల్లీ డేంజరస్ టు ది ఎంటైర్ సొసైటీ. మీరు ఆలోచించండి నేను అన్నమాట. సెల్ ఫోన్ 2 వీలర్ మీద వెడుతూ మాట్లాడకూడదన్న నిగ్రహం లేనటువంటి వాడికి మీరు సెల్ ఫోన్ ఇచ్చి పంపిస్తే వాడితో పాటు ఇంకో కుటుంబం అంతా ఆధారపడిన ఇంకో వ్యక్తి జీవితం కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ తప్పనాలా? మనిషికి సెల్ఫ్ రెస్ట్రైంట్, తనని తాను నిగ్రహించుకోగలిగిన శక్తి లేకపోవడం తప్పనాలా? నిగ్రహం లేకపోవడం తప్పు. ఈ నిగ్రహం అస్తమానం నీకు ఎవడు నేర్పుతాడు? అంగుళం పోలీసుల్ని పెట్టి నీకు నేర్పుతారా? మనిషివి కాబట్టి నీకు ఉండాలి. మనిషిగా ఎలా బతకాలో రామాయణం చదివితే వస్తుంది. ఆ రామాయణం అందుకే మనుషుల్ని మనుషులుగా ఇబ్బంది లేకుండా బ్రతకగలిగినటువంటి స్థితి కావాలి అంటే మీరు ఏది చూడొచ్చో ఏది చూడకూడదో, మీ మనసు ఎందుకు పాడవుతుందో, మీ మనసు ఎందుకు పవిత్రం అవుతుందో మనోరంజకత్వం కోసం కావలసి ఉంటుంది. మనోరంజకత్వం అంటే నువ్వు కాసేపు సంతోషంగా ఉల్లాసంగా గడపాలి అంతే, అంతవరకే. ఒక్కొక్క దాని ప్రయోజనం దేని కొరకు అంటే దాని ప్రయోజనం అంతవరకే. నువ్వు ఉల్లాసంగా కాసేపు ఏదో బడలిపోయావు, కాసేపు ఏదో కాస్త ఉల్లాసంగా ఉండాలి. కాబట్టి ప్రమాదకరము కానటువంటి ఉల్లాసభరితమైనది చూడ్డానికి నువ్వు కొన్నింటిని వాడుకోవాలి. వినోదం హద్దుల్లో ఉండాలి. వినోదం హద్దులు దాటిపోయి వెళ్ళిపోయి మేము సమాజాన్ని బాగు చేయడానికి ఇవన్నీ తీయలేదన్న మాట నువ్వు అనకూడదు, తప్పది. దాని ప్రభావం సమాజం మీద ఉండి తీరుతుంది. నువ్వు ఆ మాట అంటే ఎలా అవుతుంది? కుదరదది. కాబట్టి ఇవాళ ఈ హద్దులు ఎందుకు దాటిపోయామంటే మనం రామాయణాన్ని మరిచిపోకుండా ఉండగలిగితే మనం ఖచ్చితంగా హాయిగా ఆనందంగా ఏ వస్తువుని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడుకోగలిగిన ప్రజ్ఞ భాషించి ఉండేది. ఇది రామాయణం చెయ్యగలిగినటువంటి గొప్ప ప్రయోజనం. ఇది మీరు పిల్లలు చూడండి, ఏదైనా కథ చెప్పమ్మమ్మ, ఏదైనా కథ చెప్పు తాతయ్య అంటారు. ఏం కథ చెప్తాను? రాత్రి 7ంటికి సీరియల్ వస్తుంది చూడు అంటే వాడు అదే చూసి మీరు అదే చూస్తే, మీరు అంటే మీరు కాదు, మీరేం చూడరు, నా గురించి నేను చెప్పుకునేది. కాబట్టి
అసలు ముందు మనకొకటి వస్తే రా నీకొకటి చెప్తాను, కూర్చో. ఏమైందో తెలుసా? ఒకసారి సుగ్రీవుడు ఏం చేశాడో తెలుసా? ఏం చెప్పారో తెలుసా? హనుమ, అదిగో నువ్వు దండం పెడతావే, ఆ స్వామి బుద్ధిమతాం వరిష్టం. ఏం చెప్పారో తెలుసా? ఇదిగో కాలం దాటిపోతే ప్రమాదం వస్తుంది, వేళపట్టును చెయ్యవలసింది వేళపట్టును చెయ్యాలని చెప్పారు అని ఈ ఘట్టాన్ని చెప్పండి. ఆ పసిపిల్లల మనస్సు మీద కాలము యొక్క విలువ, చేయవలసిన వేళకి చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమో నాటుకుంటుంది. పిల్లల హృదయాలు ఎటువంటివో తెలుసా అండి? బాగా దుక్కి దున్ని నీరు పెట్టి ఇంకా మీరు విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సుక్షేత్రములవి. అక్కడ మీరు తులసి గింజలు వేశారనుకోండి, అది తులసివనం. మీరు అక్కడ ఆకుమడి వేస్తే అది వరి చేను. మీరు అక్కడ చెరుకు వేస్తే చెరుకు తోట. మీరు మారేడు చెట్లు వేస్తే మారేడు వనం. మీరు గంజాయి మొక్కలు వేస్తే గంజాయి వనం. వేసేవాడి మీద ఉంటుంది తప్ప క్షేత్రంలో తప్పు లేదు. మీరే విత్తనం వేస్తే ఆ చెట్టే అక్కడ లేస్తుంది. తప్పంటూ ఎక్కడైనా ఉంటే మనం పిల్లల మనసుల్లో వెయ్యకూడనివి వేసిన పెద్దలది తప్పు తప్ప అది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న క్షేత్రంది ఎప్పుడూ తప్పు కాదు. అందుకే పిల్లల మనసుల్లో వెయ్యవలసిన విత్తనం వెయ్యడం తన బాధ్యతగా గుర్తించకపోవడం కూడా దోషమే. తన కర్తవ్యం తను చెయ్యాలి, పిల్లలకి చెప్పవలసింది తాను చెప్పాలి. వాళ్ళు విన్నారా వినలేదా నీకు అనవసరం. నీ కర్తవ్యం నువ్వు చేసావా లేదా? ఒక్కడు బాగుపడ్డాడు చాలు. నీ పిల్లలకి నువ్వు చెప్పాలి, వాడు విన్నాడా వినలేదా నీకు అనవసరం. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. ఇది శ్రీరామాయణం మనకి నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన శరత్కాలం వచ్చింది. మాట్లాడుతూ ఆనాడు నేను వాలిని చంపితే ఒక్కడినే చంపి వదిలిపెట్టేశాను. ఆనాడు వాలి ధర్మం తప్పాడు, చంపేశాను. తెలిసి ఇచ్చిన మాట తప్పి నేనేం చెయ్యగలనని సుగ్రీవుడు అనుకుంటే నేనేం చెయ్యగలనో చెప్పు. ఏవ రణే వాలి శరేణ నిహతో మయా త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. వాలిని ఒక్కడే చంపేశాను ఒక బాణంతో, సుగ్రీవుణ్ణి సబాంధవంగా బంధువులందరితో చంపేస్తానని చెప్పి. ఇప్పుడు ఈ మాట లక్ష్మణుడు ఇది విన్న తర్వాత అన్నయ్య అంత బాధపడుతున్నాడు అంటే ఊరుకుంటాడండి. ఈ రెండిటికి ఒక తేడా ఉంది. ఒకటి అంటిస్తే పేలిపోతుంది, ఒకటి పేలద్దులే అనుకుంటే ఆగిపోతుంది. దీనికి ఆ నిగ్రహ శక్తి ఉంది, దానికి ఆ నిగ్రహ శక్తి తక్కువ. కాబట్టి ఇప్పుడు రాముడు అమ్మ బాబోయ్ వీణ్ణి వెళ్ళమన్నాను, నేను బాధపడ్డం విన్నాడు, ఇప్పుడు వెళ్ళి సుగ్రీవుని చంపేస్తాడు బాణం వేసి. అక్కడ పరిస్థితి కొంచెం ఏమైనా తేడాపాడాగా అసలు నన్ను పట్టించుకోనట్లు కనపడితే బాణమే వదిలిపెట్టేస్తాడంతే. కాబట్టి వెంటనే పిలిచి అన్నాడు, నహివై తద్విధో లోకే పాపమేవం సమాచరేత్ పాపమార్గేణ యో హంతి సవీర పురుషోత్తమ. నాన్న యుక్తాయుక్త విచక్షణతో బాగా ఆలోచించి కేవలము పాపాత్ముడే, ఇంకా వాడు మారడానికి అవకాశం లేదన్న వాణ్ణి చంపాలి తప్ప, మారడానికి అవకాశం ఉంది, వాడు ఒక మాట చెప్తే మారతాడు, ఏదో తప్పు జరిగిపోయింది, వాడు తనని తాను మరిచిపోయి ఏదో వ్యసనానికి లోనైపోయి కాలాన్ని మరిచిపోయి కామమునకు వశుడై ఉన్నాడు తప్ప చెప్తే ఇప్పుడు విని మళ్ళీ బుద్ధి మార్చుకునేవాడు అనుకుంటే చెప్పకూడదు సుమా. అందుకని తొందరపడి సుగ్రీవుని చంపేశావు, అటువంటి పని చెయ్యకు. నేదం అద్యత్వయా గ్రాహ్యం సాధువృత్తేన లక్ష్మణ తాం ప్రీతిం అనువర్తస్య పూర్వవృత్తంచ సంగతం. నువ్వు వెళ్ళేటప్పుడు సుగ్రీవుడితో పూర్వ స్నేహం ఎలా ఉండేదో, మనం అందరం ఎంత ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళమో, మన పట్ల సుగ్రీవుడు ఎంత ప్రీతిపాత్రుడో బాగా స్మరించుకుంటూ వెళ్ళు. మీరు ఏది స్మరించుకుంటూ వెడితే మనసు అలా ఉంటుంది. మీరు వ్యగ్రతతో అన్నయ్య కోపమే తలుచుకుంటూ వెడితే కట్టలు తెచ్చుకుంటుంది. మీరు ప్రీతిని స్మరించుకుంటూ వెడితే కొంచెం మంచి మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనసు మీ అదుపులో ఉంటుంది. లక్ష్మణుడి మనసు లక్ష్మణుడి అదుపులో ఉండేటట్టు చూస్తున్నాడు.